Please subscribe our YouTube channel Plus TV. ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విదితమే. అతివేగంతో కారు నడుపుతూ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో మెట్రో పిల్లర్ను ఢీకొనడంతో అతనితో పాటు మరో అతని స్నేహితుడు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణం కారును అతివేగంగా నడపడమే అని నిర్ధారించారు కూడా. ఎయిర్ బ్యాగ్స్ ఉన్నప్పటికీ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతోనే వారు మృతి చెందినట్టు వైద్యులు కూడా చెప్పారు. అయితే మీకు తెలుసా, నిజంగా చెప్పాలంటే ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ప్రమాణాలు కలిగిన కారు అదేనట. అవును, మీరు విన్నది నిజమే. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నడిపిన కారు మెర్సిడెస్ కంపెనీకి చెందిన బెంజ్ కార్. దాని పేరు మెర్సిడెస్ AMG G63. దీని ధర సుమారు 2.50 కోట్లు ఉంటుంది. అయితే ఈ కారులో ఉండే ఫీచర్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి తెలుసా. కేవలం 5.4 సెకండ్లలోనే కారు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. 571 HP ఇంజిన్ ను ఈ కారు కలిగి ఉంది. ఇంజిన్ జనరేట్ చేసే శక్తి అక్షరాల 420 కిలోవాట్స్. దాదాపుగా గంటకు 230 కిలోమీటర్ల వేగంతో ఈ కారును నడపచ్చు. ఇందులో 8 సిలిండర్లుంటాయి. 6400 RPM ను ఈ కారు ఇంజిన్ కలిగి ఉంటుంది. మొత్తం 32 క్వింటళ్ల బరువుండే ఈ కారు 4.6 మీటర్ల పొడవు, 1.9 మీటర్ల ఎత్తు ఉంటుంది. నిషిత్ నడిపిన ఈ మెర్సిడెస్ AMG G63 కారు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సేఫ్టీ ఉన్న కారట. అన్ని టెస్టులు చేశాకే దీన్ని రిలీజ్ చేస్తారు. ఈ క్రమంలో అంతటి సేఫ్టీ కలిగిన కారు కూడా తుక్కైంది. ఇంజన్ మొత్తం బయటకు ఊడొచ్చింది. అంటే ప్రమాద తీవ్రత ఏ రేంజ్లో అయి ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అంతటి సేఫ్టీ ప్రమాణాలు కలిగిన కారు కూడా వారిని రక్షించలేకపోయింది అంటే వారు ఏ వేగంలో వెళ్లారో మనకు తెలిసిపోతోంది. అందుకే వారు అలా మృత్యువు ఒడిలోకి చేరారు. చూశారుగా అతివేగం ఎంత పని చేసిందో. అలాంటప్పుడు ఇక ఎంతటి సేఫ్టీ కారులో ఉన్నా దానికి ఎవరూ ఏమీ చేయలేరు. Please subscribe our YouTube channel Plus TV.